మీ పేరు బాబాయ్? నా పేరు పి బాలయ్య యాదవ్. ఎక్కడ, ఏ ఊరు బాబాయ్ మీది? మాది మైదుకూరు నియోజకవర్గం. ఎలా ఉంది బాబాయ్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి ప్రజలకి? మీరు ఇంకా అడగండి, చెప్తాం. మా నేమ్స్ అన్ని కావాలి కదా. చెప్పారు కదా మీరు, అది చెప్పినా. మీ పేరు కూడా చెప్పారు కదా. నా పాలిటిక్స్ కొంచెం అడగాలి కదా, ఏం చేస్తున్నావు. సరే చెప్పండి. ఇప్పుడు ఏ ఊరు బాబాయ్ మీది? మైదుకూరు నియోజకవర్గం, ఏం చేస్తా చిన్నగులూరు గ్రామం. ఏం చేస్తా ఉంటారు? నేను ఫస్ట్ నుండి 1978 వయసు కుటుంబంలోనే ఉండ. అప్పుడు ఆవుదూడు ఎమ్మెల్యే మా రాజశేఖర్ గారు. రాజశేఖర్ ఎమ్మటి ఉండేవాడు. రాజాడి పెదనైనా వాళ్ళ అమ్మడి ఉండేవని. కానీ నేను వాళ్ళ మైదుకూరు నియోజకవర్గంలో నువ్వు చూసుకుంటానని మాకు మా రాజశేఖర్ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు. నేను అప్పుడుండి మైదుకూరు నియోజకవర్గంలో 1970 నుంచి ఉండా. కానీ కార్యకర్తల లెవెల్నే తిల్లాడినా. మధ్యలో వాళ్ళ ఎలక్షన్లు వచ్చినాయి, చాపాలు మండలాలు వచ్చినాయి. మండలం వచ్చినాక మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, మా రాజశెట్టి పెట్టినాడు. తర్వాత పిసిసి ఉపాధ్యక్షుడు పోయినా. మా కులానికి యాదవ్ సంఘానికి జిల్లా అధ్యక్షుడిని, యాదవ్ సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులైనా. మరి తర్వాత నేను సొసైటీ బ్యాంక్ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్ బాండ్లో అప్పుడు వరదారెడ్డి, మా రాజశేఖర్ గారు అంతా కంబైన్గా ఉన్నారు. అప్పుడు బ్యాంకి డైరెక్టర్ అయినా, డైరెక్టర్ అంటే బ్యాంక్ చైర్మన్ అయినా 3 ఏళ్ళ 90లో. సొసైటీ బ్యాంక్. ఆనాటి నుండి నేను ఇంతవరకు వాళ్ళ కుటుంబం నేను నమ్ముకొని ఉండా. కానీ దురదృష్టంగా మా రాజశేఖర్ లేడు, రాజాడిపోయిన లేడు. ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచి అడిగినాడు, బాలన్న ఏం నైనా బాలన్న మనం చూపెట్టుకుని అన్నాడంటే, లేనైనా మనం చూపెట్టుకున్నాడు, నేను చేసేది చేసినా నువ్వు కూడా సాయం చేయనైనా బాలన్నకు దగ్గర తీసుకో అని చెప్పినాడంట. అది నాకు జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు. ఆ పాయింట్ పోయింది. తర్వాత నేను చేసిన అంటే, ఆయన ఒంటిగాడు జగన్మోహన్ రెడ్డి, పెద్ద దిక్కులేరు, యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయన మధ్యలో కొన్ని దుష్టశక్తులు కేసులు పెట్టి ఆయన జైలు పంపిరి. జైలు పంపించినా కానీ మేమంతా హైదరాబాద్లో బాగా ఉన్నాము. సరే, తర్వాత మైదుకూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి మా రఘురాముడి గారు ఎమ్మెల్యే గారు, ఆ రఘురాముడి అండదండతో కానీ మా జగన్ అండతో కానీ నేను కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తగా నేను కొనసాగుతూ ఉండా. తర్వాత ఏదన్నా ముఖ్యంగా ఉంటే మా ఎంపీ అవినాష్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మాకు సహకరించుతుంటాడు. కానీ మేము నియోజకవర్గంలో కానీ జిల్లా లెవెల్లో కానీ మంచి కార్యకర్త లెవెల్ చేసుకుని జిల్లా లెవెల్లో మైదుకూరు నియోజకవర్గంలో మటుకు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను నా సంబంధించిన ఓట్లు ఆయనకు నేను తిరిగి నియోజకవర్గంలో తిరిగి ఆయనకు సహకరిస్తా. ముఖ్యంగా ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అనేకమైన కేసులు పెట్టారు, 16 నెలల పాటు జైల్లో పెట్టారు. మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి. అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి మరణానికి కూడా కారణం అనే అపోహలు కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రభుత్వం కండవ కప్పుకొని షర్మిల గారు, మీరు చూసే ఉంటారు, మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డ వచ్చింది. అది ఎలా చూస్తారు, మరి ఆ కోణాన్ని ఎలా చూస్తారు? కానీ నేనేం చూస్తుంటే వయసు కుటుంబంలో 2 బిడ్డలు, మా రాజశేఖర్ కలిగిన వాళ్ళు 2 బిడ్డలు, జగన్మోహన్ రెడ్డి, షర్మిలమ్మ గారు. కానీ వాళ్ళ అన్నదమ్ములు ఉండారు. వివేకానంద గారు కానీ, సుధిరెడ్డి కానీ, రవీంద్ర రెడ్డి కానీ, వాళ్ళందరూ అన్నదమ్ములు రాజశేఖర్ గారు. వాళ్ళు అంతటోళ్ళు కాదు. కానీ వీళ్ళిద్దరే, వైఎస్ రాజశేఖర్, వివేకానంద సారు. ఆయన కలిగిన బిడ్డలు 2. ఆయన కలిగిన సునీతమ్మ గారు. సరే, వాళ్ళ కుటుంబంలో పెద్ద ఫ్యామిలీ, మొత్తం మనం కన్నలేం వాళ్ళ ఫ్యామిలీలో నంబర్స్ను. కానీ వాళ్ళ ఫ్యామిలీలో నేను కూడా సీనియారిటీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి నన్ను ఒక నంబర్గా తీసుకున్నాడు. మా కుటుంబంలో బాలన్న బీసీ నాయకుడు ఒక నంబరు అని చెప్తా వచ్చాడు. అందరు చెప్పినా నాతో కూడా అన్నాడు. కానీ పరిపాలనలో విషయము, చిన్న వయసులో తండ్రి చనిపోయి
ఆయన ఎన్నో పాటు పడినాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కష్టాలకు ఎదుర్కొన్నాడు. వచ్చే ఎలక్షన్స్ లో ఇంతమంది పోటీ పడతా ఉన్నారు. ఏదో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇవన్నీ ఇప్పుడు చూస్తే షర్మిలమ్మ గారు, బీజేపీ అన్ని వీళ్ళని ఎదుర్కొని నిలబడి గెలుస్తారంటారా? మరి అది పాయింట్ చెప్తా. ఇప్పుడు ఎదుర్కొని అంటే ఎవరికి పబ్లిక్ దగ్గర తీసుకొని వచ్చిన పథకాలని వాళ్ళకి అందజేస్తే ప్రజలు గుర్తించుతారు. ప్రజలకు సేవ చేయనాడు ఎట్లా గుర్తిస్తారండి? నిజంగా ఆయన 2 పర్యాలలో 10 సంవత్సరాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినాడు, సేవ చేశాడు. కొద్ది ఓట్లతో దురుష్టంగా ఓడిపోయినాడు. మళ్ళీ ప్రజలకు సేవ చేసినాడు. ప్రజలు 151 సీటు బ్రహ్మతో పట్టం బట్టి ఇచ్చినారు. ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఈ యొక్క నవరత్నాల పథకం పెట్టి జనాలకంతా అందజేసినాడు. ఆయన పాదయాత్రకు నేను కూడా పోయినా. ఇచ్చాపురం వరకు పోయినా. నేను ఇచ్చాపురం వరకు పోతే ఇట్లా రోడ్లో జనాలు వచ్చి అడ్డుకుంటుంటే, సార్ మాకు లేదు, అన్యాయంగా ఉన్నాము సార్, భోగ జరగలేదు, కూడి జరగలేదు, హాస్పిటల్ పోలేకున్నాము, డబ్బులు లేవు, అవి లేవు సార్, మాకు ఆర్థికంగా సాయం చేయి సార్ అని ఆయనను వేడుకుంటూ వచ్చినారు జనాలు. దానికి ఆయన నేనున్నానమ్మా, నేనున్నాను, నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చే నేను మీకు సాయం చేస్తామ్మా అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చాడు. ఈ హామీలన్నీ నెరవేర్చాడు. మళ్ళీ చంద్రబాబు చూడబోతే ఆనాడు చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు. మధ్యలో గ్యాప్ వచ్చి 14 ఏళ్ళు అయినాడులే. మా రాజశేఖర్ ముఖ్యమంత్రి ఆయన 2 మాటలు అయినాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి పథకాలు చేసేటన్ని ఈయన చేయొచ్చు కదా. ఎవరు? చంద్రబాబు, ఇంద్రబాబు. ఈ ఇంద్రబాబు చేయొచ్చు కదా, చేయలే. బీదరికం అనేది చాలా వెనుకబడిపోయింది మన రాష్ట్రం. రెండోది, రాష్ట్రం విడగొట్టుకొని ఫైనాన్స్ అంతా తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నావు. 2000 కోట్లతో ఇల్లు కట్టినావు. నీకు ఎట్టొచ్చింది నీకు మాట? ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పిల్లకాయ చేస్తుంటే అతన్ని పైన ఎన్నుపోటు పడుస్తారా మీరు? సిగ్గు లేదారు అంతన్నా? సిగ్గు, మానము, మర్యాద ఉంటే ప్రజాసేవ చేయి. నువ్వు ప్రజల్లో పో, ప్రజలను అడుగు, ఓటు నాకు వేయండి. జగన్మోహన్ రెడ్డి గారి బేయాక నాకు ఓటు వేయండి, నేను సాయం చేస్తానని అడగండి. నువ్వు నీ కొడుకు ఇద్దరు తిట్టబట్టుకున్నారు రాష్ట్రంలో. దత్తపుత్రుడు తిట్టబట్టా, ఏదికి పోయినా చెప్పు తీసుకుని అడుగుతున్నాడు దత్తపుత్రుడు. అలాగా ప్రపంచంగా అంతే లేకుండా వాళ్ళు నాకు మించిన ఎవరు లేరని నాకు ఎదురే జయరాజ్ కౌన్సిలర్ నాకు మించిన ఎవరు లేరని మీరు నాటకాలు అన్నారు. మీకు మించిన భగవంతుడు ఆయన్ను ప్రభు అంటారు. ఆ ప్రభువే ఇచ్చినాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు. ఇంతమంది మీరు అన్నారు ఆ కులము ఈ కులం అని. మా జగన్మోహన్ రెడ్డి గారిని పుట్టింది వైఎస్ కుటుంబంలో. రెడ్డి గారు పుట్టినారు. మతస్థులు అంటే ఎవరైనా కొలుస్తాం, తప్పేం లేదు. చేతగానే ఎవరైనా మాట్లాడి ఒక రెడ్డి గారి కుటుంబంలో పుట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అది ఇది అని తిట్టారు. కానీ నేను కార్యకర్త వాళ్ళ కుటుంబంలో ఉండా, నేను ఇంటంట మనం ఖండిస్తే బాగుండదని అటువంటి నాయకుని మీరు చింతపరిచినారు. మీరు ఎంత చింతపరిచినారో అంత మీకే చెడుపు వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినాడు, అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం వచ్చినాయి, ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లో మీరు కూడా పోయి పల్లెల్లో పోయి ఇంటింటికి పోయి అడగండి, అమ్మా నేను సాయం చేస్తా, నాకు ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపియండి అడగండి. తీరండి. ఇంకా ఎత్తడే చంద్రబాబు మీ మొగుల్లో బువ్వ పెట్టాకంటారా ఎవడైనా? మరి ముసలోడైనాడు చంద్రబాబు, ఇంకా ప్రపంచం లేకుండా అంటారా మొగుల్లో బువ్వ పెట్టాకంటే?
నువ్వు మొగోనైతే ఆ మాట నాకు అక్కలారా అమ్మలారా నాకు పేయండి అను. నీ కొడుకు అట్టే మాట్లాడు, నువ్వు అట్టే మాట్లాడా. వాడు దత్తపుత్రుడు చెప్పు తీసుకొని తిరుగుతాండే. మీరు నాయకులేనా ముందు? కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయకండి. మీరు కూడా మాకు అభిమానంగా ఉంటారు. ప్రజల దగ్గర పోయి పరిపాలన సాగించండి. ఎప్పుడే కానీ మా జగన్మోహన్ రెడ్డి కానీ పలాంత మాట అన్నారంటే మీరు పతనం అయిపోతారు. లాస్ట్ మీ అబ్బా కొడుకు పతనం అయిపోయి లాస్ట్ ఇంట్లో పండుకోవాల్సిందే మీరు. కాబట్టి జీవితంలో ఆ బిడ్డను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అనాకండి. వాళ్ళు మంచి కుటుంబము. ఆ కుటుంబం ఎంతమందికో సేవ చేసినారు, చెడిపోయిన కూడా దగ్గర తీసినారు. కాబట్టి నేను ఒక బీసీ నాయకుని. మళ్ళీ పదవులు అందరికి ఇచ్చాను. నేను అడగలేదే మా జగన్ను, నేను అడగలేదే. నాకు రోసం ఉండదా? సెకండ్ టైంలో ఇచ్చాడు. నా పరిస్థితులు బాగాలేక మేము ఆయన కలవలేకపోయినాము. సరే సెకండ్ టైం ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఆ రోజేమన్నా నాకు సహకరిస్తాడేమో. నాకు సహకరించకపోని సహకరించకపోయినా కానీ మా జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి. వాళ్ళ కుటుంబంలో నేను ఒక బీసీ నాయకునిగా ఓ నంబర్గా ఉండా. వాళ్ళ కుటుంబంలోనే యాదవ్ కులంలో ఒక బీసీ నాయకుని రాష్ట్రంలో ఒక కార్యకర్తగా నన్ను రాజశేఖర్ గారు ఇంత స్థాయికి తెచ్చినారంటే రాజశేఖర్ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.